ప్రేక్షకులకు ముఖ్యంగా విజయ్ దేవరకొండ అభిమానులకు ఒక భారీ అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న రణబలి సినిమాపై రోజు రోజుకి అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ మూవీ కథ, బ్యాక్ డ్రాప్, భారీ నిర్మాణ విలువలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుండగా తాజాగా మరో సంచలన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హాలీవుడ్లో తన విలన్ పాత్రలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆర్నాల్డ్ వాస్లో ఈ సినిమాలో ప్రధాన ప్రతినాయకుడిగా నటిస్తున్నారని అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు ఆయనకు భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ కూడా ఇస్తున్నారనే వార్తలు హాట్ టాపిక్గా మారాయి. అసలు ఆర్నాల్డ్ వాస్లో ఎవరు? రణబలిలో ఆయన పాత్ర ఏంటి? ఆయనకు ఎంత పారితోషికం దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. రణబలి చిత్రానికి దర్శకుడు రాహుల్ సాంకృత్యన్. గతంలో ఆయన రూపొందించిన శాంసింగ్ రాయ్ మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మరింత భారీ స్థాయిలో చారిత్రక నేపథ్యంతో రణబలి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కథ 19వ శతాబ్దంలో రాయలసీమ ప్రాంతాన్ని వణికించిన కరువు పరిస్థితుల చుట్టూ తిరుగుతోంది. బ్రిటిష్ పాలనలో ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు, అణచివేత, అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడిన ఓ వీరుడి కథను ఇందులో చూపించనున్నట్లు సమాచారం. హీరోగా విజయ్ దేవరకొండ కనిపించనుండగా హీరోయిన్గా రష్మిక మందన నటిస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక పాత్ర కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుందని, జయమ్మ అనే కీలక పాత్రలో కనిపించబోతున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న విషయం హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ వాస్లో ఎంట్రీ. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు ఆయన పేరు వినగానే గుర్తుకు వచ్చేది ద మమ్మీ సినిమా. ఆ చిత్రంలో ఆయన పోషించిన పాత్ర ఇప్పటికీ ప్రేక్షకులను భయపెడుతూనే ఉంటుంది. తన కళ్ళ చూపులతోనే విలనిజాన్ని చూపించగల నటుడిగా ఆర్నాల్డ్ వాస్లోకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇప్పుడు అదే నటుడు భారతీయ సినిమాలో, అది ఒక తెలుగు సినిమాలో నటించడం విశేషంగా మారింది. రణబలిలో ఆయన సర్ థియడ్ హెక్టర్ అనే బ్రిటిష్ అధికారి పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఈ పాత్ర కథలో అత్యంత క్రూరమైన, ప్రజలను అణిచివేసే విలన్గా ఉండబోతుందట. రాయలసీమలో కరువు సమయంలో ప్రజలపై జరిగిన అన్యాయాలకు ప్రతీకగా ఈ పాత్రను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆర్నాల్డ్ వాస్లో లుక్ చూసిన అభిమానులు ఇది హాలీవుడ్ స్థాయి విలన్ క్యారెక్టర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కువగా చర్చ జరుగుతున్న అంశం ఆయన రెమ్యూనరేషన్ గురించే. సోషల్ మీడియా మరియు కొన్ని సినీ వర్గాల కథనాల ప్రకారం ఆర్నాల్డ్ వాస్లోకు ఈ సినిమా కోసం దాదాపు 30 కోట్ల వరకు పారితోషికం అందించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. ఈ వార్త నిజమైతే ఇది తెలుగు సినిమా చరిత్రలోనే అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న విదేశీ నటుల్లో ఒకరుగా ఆర్నాల్డ్ వాస్లో నిలిచే అవకాశం ఉంది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆయనకు హీరో విజయ్ దేవరకొండతో సమాన స్థాయిలో రెమ్యూనరేషన్ ఇస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇది ఎంతవరకు నిజమో అధికారికంగా తెలియాల్సి ఉన్నప్పటికీ సినిమా బడ్జెట్ మరియు ప్రాజెక్ట్ స్థాయిని చూస్తే మేకర్స్ భారీగా ఖర్చు పెట్టడానికి వెనకాడటం లేదని స్పష్టమవుతోంది. ఒకవైపు విజయ్ దేవరకొండ, మరోవైపు హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ వాస్లో మధ్య జరిగే పోరాట సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని సమాచారం. అలాగే చారిత్రక కథ, భారీ యాక్షన్ ఎపిసోడ్స్, భావోద్వేగాలతో కూడిన కథనం ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో నిలబెట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్ వేగంగా కొనసాగుతుండగా త్వరలోనే మరిన్ని కీలక అప్డేట్స్ విడుదలయ్యే అవకాశం ఉంది. మొత్తానికి చెప్పాలంటే రణబలి సినిమా రోజు రోజుకి మరింత ఆసక్తిని పెంచుతోంది. హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వాస్లో ఎంట్రీతో ఈ ప్రాజెక్ట్కు అంతర్జాతీయ గుర్తింపు కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆయనకు 30 కోట్ల రెమ్యూనరేషన్ దక్కుతుందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ దీనిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మరి రణబలిలో విజయ్ దేవరకొండ, ఆర్నాల్డ్ వాస్లో మధ్య జరిగే పోరు ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.